పేరెంట్స్కి మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తారు? ఎవరైనా దీంట్లో పిల్లలు టైక్వాండో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు? వాళ్ళ స్కిల్స్ బాగా అనిపిస్తే మేము పేరెంట్స్ పిలిపించి మాట్లాడతాం మేము. వీళ్ళకు ఫ్యూచర్ మంచి మెడల్స్ వస్తాయి. సో రెగ్యులర్లీ వీళ్ళకి ఫుడ్ గురించి దాని గురించి మొత్తం అడ్వైస్ ఇస్తాం. రీసెంట్గా శ్రీనివాస్ సార్ మా దీని మేనేజర్ తను ఒక ప్రోగ్రామ్గా అరేంజ్ చేశారు మ్యామ్. సార్ది ఎక్సలెంట్ ప్రోగ్రామ్ మ్యామ్. దాన్ని న్యూట్రిషన్ గురించి పెట్టారు. అలాంటి ప్రోగ్రామ్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తాం మ్యామ్. పేరెంట్స్కి అది కూడా పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఏం సంగతి ప్రాక్టీస్ ఇలాంటివి కూడా మనం గైడెన్స్ ఇస్తూ ఉంటాం. విషయంలో పేరెంట్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అకాడమీ నుంచి ఎంత చేయాలో సార్ వాళ్ళు అంత చేస్తున్నారు. మా ప్రయత్నం మేము చేస్తాం. మెడల్స్ రీసెంట్గా మన పిల్లలు ఇంటర్నేషనల్ మెడల్స్ ఎంఐ ఉత్తర గడప్ ఈ అనన్య వీళ్ళు అందరు మెడల్స్ కొట్టారు మేము. అందరు స్పెషల్లీ వీళ్ళు అకాడమీ స్టూడెంట్స్. ఇక్కడ మన అకాడమీ స్టూడెంట్స్ వీళ్ళు. మీ పేరేంటి? వీళ్ళందరూ మెడల్స్. ఓకే, ఆల్మోస్ట్ మీ దగ్గర నేర్చుకుంటున్న వాళ్ళందరూ మెడల్స్ మ్యాక్సిమం తీస్తారు మెడల్స్. మన పిల్లలు దిగారంటే మెడల్స్ కొట్టాల్సిందే. వండర్ఫుల్. సో అంటే టైక్వాండోలో రావాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఎట్లా అంటే వాట్ ఆర్ ద థింగ్స్ దే షుడ్ కన్సిడర్? డిసిప్లిన్ ఇంపార్టెంట్, రెగ్యులారిటీ కంపల్సరీ, టైమింగ్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఫుడ్ కంపల్సరీ మేము. జంక్ ఫుడ్ మేము అసలు అలౌ చేయం మేము. ఈ ఏజ్లో జంక్ ఫుడ్ అలౌ చేయం మేము. అడగండి వాళ్ళని, అడగండి పిల్లలు అడగండి. అలౌ చేయం జంక్ ఫుడ్. ఓ మై గాడ్, వాళ్ళు తింటే ఇక్కడ ఎఫెక్ట్ తెలిసిపోతుంది మేము. స్టమక్ పెయిన్, హెడేక్, గిడ్డినెస్, కింద పడిపోవడం లాంటివి ఈ ప్రాక్టీస్లో వాళ్ళకి తెలిసిపోతుంది. నేను అడిగేస్తే కూడా మీరు వాళ్ళు తిన్నారు కదా అంటే ఒప్పుకుంటారు తిన్నామని. ఇది చాలా డిసిప్లైన్డ్ అండ్ స్ట్రిక్ట్ గేమ్ ట్రైనింగ్ అండి. చాలా స్ట్రిక్ట్, అంటే నాకు ఒక ఆర్మీ ట్రైనింగ్ లాగా అనిపిస్తుంది. నేను అట్లనే ప్రిపేర్ చేస్తాను మ్యామ్.